welcome Sri Balaraj Naidu garu to this today's Bold Talk. Thank you very much, sir, for a wonderful initiative. Thank you so much. And before మీరు మొదలు పెట్టే ముందు మిమ్మల్ని ఒక 2 minutes ఇంట్రడ్యూస్ చేస్తాం. దాని తర్వాత it will be handed over to you, Balaraj. Yes, sir. So can anybody see live? Yes, we can. We are very much live in our program. Wonderful, and so I'm just sharing this today's a formal introduction. B Club is an organization started to enrich leaders and entrepreneurs. And that too is మంచి టైం కనుక ఇది ఇండియాలో ఉన్నటువంటి సమయం ద రేజ్ ఆఫ్ అన్ ఎంటర్ప్రినర్ ద రేజ్ ఆఫ్ లీడర్షిప్ అవసరం ఉంది కనుక we started this B Club. The purpose of this B Club is ideation, inspiration and support in execution. So we welcome leaders and entrepreneurs to take advantage of this. Today our Bold Talk live, our guest is Dr. M. Balaraj Naidu garu. And he is an orthopedic doctor and an entrepreneur. And today he will speak on doctorpreneurs during and post COVID-19. And a doctor becoming an entrepreneur is called doctorpreneur. And అలా చాలా టర్మ్స్ ఉన్నాయండి, మెడికల్ ప్రీనర్ అని, అలాగే హెల్త్ కేర్ ఎంటర్ప్రినర్ అని. సో ఐ ఫౌండ్ దిస్ బ్యూటిఫుల్ వర్డ్ కాల్డ్ డాక్టర్ప్రినర్స్ బికాస్ అగ్రికల్చర్ చేయలో ఎంటర్ అయ్యి ఎంటర్ప్రినర్స్ అండ్ అగ్రిప్రినర్స్ డిఫరెంట్ వర్డ్స్ ఆర్ కాయిన్. అండ్ ఐ రియలీ లవ్ దిస్ వన్. ఐ ఫీల్ దట్ ఎవరైనా ఒక డాక్టరు హాస్పిటల్ కూడా పెట్టారనుకోండి, దెన్ వాళ్ళు 2 రోల్స్ ప్లే చేయాల్సి ఉంటుంది. ఒకటి డాక్టర్ రోల్, ద సెకండ్ వన్ ఎంటర్ప్రినర్ రోల్. ఏ రోల్ ఎక్కువగా ప్లే చేయాలి, ఏ రోల్ ఎలా ఉండాలి అనేది 2 మిక్స్ కాకుండా ఏ రోల్కి ఆ రోల్ కేఆర్ఏ ఉంటుందండి, కీ రెస్పాన్సిబిలిటీ ఏరియా అండ్ కీ రిజల్ట్ ఏరియా. అది వాళ్ళు తెలుసుకున్నప్పుడు 6 హ్యాట్ థింకింగ్ అని ఎలా లాంగ్ బ్యాక్ ఒక సిస్టమ్ మనకు ఉందో, ఎంటర్ప్రినర్ హ్యాట్తో ఉన్నప్పుడు ఒకలా ఆలోచిస్తారు, డాక్టర్తో ఉన్నప్పుడు ఒకలా ఆలోచిస్తారు. ఆ రెండింటికి ఎలా బ్యాలెన్స్ క్రియేట్ చేస్తారో అంత సక్సెస్ వాళ్ళకి లైఫ్లో యాజ్ ఎ డాక్టర్గా, అలాగే వాళ్ళ హాస్పిటల్కి పేరు వస్తుంటుంది. టుడే వీ విల్ కమ్ టు నో హౌ వీ కెన్ create this wonderful balance, and that too post COVID and during this COVID situation ఎలా ఉంది ఆయన అడిగి మనం తెలుసుకుందాం. వెల్కమ్ శ్రీ బాలరాజు నాయుడు గారు. ఆయన గురించి చెప్పాలంటే ఈజ్ పర్ఫెక్ట్, ఈజ్ ఆల్సో ఇన్ బిఎన్ఏ, అంటే ఒక ఎంటర్ప్రినర్ గా ఎలా ఆలోచించాలి అని బాగా తెలుసు. అందుకే హీఈస్ పార్ట్ ఆఫ్ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్. అండ్ డాక్టర్ బాలరాజు నాయుడు గారు ఈజ్ అన్ ఇంటర్నేషనల్లీ ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ వర్కింగ్ యాజ్ ఎ కన్సల్టెంట్ computer navigation joint replacement surgeon at Honors Hospital. That is nothing but his own startup. He was awarded prestigious fellowships in robotic joint replacement surgery under the mentorship of Dr. Anthony Fabio at University of Modena, and in replacement surgery under Dr. Luigi Jagra at IRCCS Institute Orthopedic, Italy. In navigation replacement surgery, Germany, and in fracture fixation, France. Oh my God. సో ఈ పలకడానికి మాకు డాక్టర్ భాష రావట్లేదు. నేను ఆయన ఇవాళ కనుక్కున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఈ హాజ్ డన్ ఓనర్స్ హాస్పిటల్ స్టార్ట్ చేసి ఇంకా 1 year, నాకు తెలిసింది 1 year few months అయిందండి, 1 year 3 months అయింది. సో ఆయన ఇప్పటికే 3000 నంబర్ నీ అండ్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ వాళ్ళ హాస్పిటల్లో చేస్తున్నారు. ఈ స్టార్టెడ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్థోపెడిక్ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ with unique X-ray facility and ambulance, who treated more than 9,000 patients with free medicine and X-ray at rural and urban places. This is amazing, Balaraj Naidu garu. He is a perfect combination of a professional and an entrepreneur. చాలా మంది వాళ్ళు దాంట్లో చాలా రాణిస్తూ ఉంటారు, వాళ్ళ రంగంలో వాళ్ళు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో దే ప్లే 2 roles, and it's like a cricketer is also a batsman, is also a captain. Today we want to know how to balance between a doctor and entrepreneur. సో ఈజ్ ఆల్సో అన్ అకాడమిక్ డైరెక్టర్ ఇన్ రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్. ఈ స్కూల్ కూడా నేను పేరెంటింగ్ సెషన్ చేయడం జరిగింది, అలాగే టీచర్స్ కూడా చేయడం జరిగింది. సో ఈజ్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ అండ్ ఎంటర్ప్రినర్. అండ్ సో ఇన్వైట్ టు లిసన్ టు దిస్ యంగ్ డాక్టర్ప్రినర్ అబౌట్ హిస్ జర్నీ, సక్సెస్, సెట్బ్యాక్స్, లెసన్స్, అండ్ హౌ డస్ he see the future for doctor profession and hospitals డ్యూరింగ్ అండ్ పోస్ట్ కోవిడ్ ఎరా. నన్ను చాలా మంది డాక్టర్స్ అడుగుతుంటారు, we want to start a clinic, we want to start a hospital, ఇలా చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే ఒక డాక్టర్ మైండ్ సెట్ వేరు, ఒక ఎంటర్ప్రినర్ మైండ్ సెట్ వేరు. సో ఒక ఎంటర్ప్రినర్ అన్న ఆయన he has to have a different mindset altogether.
అది ఎలా ఉంటుంది అన్నది మనం ఇవాళ మనం తెలుసుకుందాం. ఎందుకంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, దాంట్లో చాలా కమిట్మెంట్స్ ఉంటాయి, మంత్లీ కమిట్మెంట్స్ ఉంటాయి, ఓవర్ హెడ్స్ ఉంటాయి, లీగల్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ ఫేస్ చేస్తా అండ్ షుడ్ నాట్ ఎక్కడా కూడా తన ఫోకస్ తన ప్రొఫెషన్ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి. సో ఆ రెండిట్లకి సమన్వయం చేసుకుంటా ఒక ఈ హాస్పిటల్స్ ని పర్పస్ఫుల్ గా నడపడం ఎలా నడపగలుగుతున్నారు వాళ్ళు, ఇది కొత్త డాక్టర్స్ ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళకి ఎలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మనం చూద్దాం. ఈజ్ మై ఫ్రెండ్ అండ్ ఏ కోచింగ్ క్లయింట్ హూ టుక్ మై సర్వీసెస్ ఫర్ హిస్ స్కూల్ యాజ్ వెల్ యాజ్ ఫర్ హిస్ బిజినెస్ లో నేను కోర్ వాల్యూస్ క్రియేట్ చేయడంలో ఇనిషియల్లీ ఐ హెల్ప్ హిమ్. వెల్కమ్ టు టుడేస్ బోల్డ్ టాక్ లైవ్ విత్ డాక్టర్ బాలరాజ్ నాయుడు గారు. సో థ్యాంక్ యూ సార్, ఇట్స్ ఆల్ ఓవర్ టు యూ. And our intention is this: be bold, stay bold, play bold. Every entrepreneur and leader, this is the message we give. For all my services, you can have a look at my website venubhagwan.com. And for people who don't know who I am, I'm an author, I'm also a coach and entrepreneur. Thank you so much, and it is over to Sri Balraj Naidgar. Welcome, sir. Thank you, Venu Bhagavan garu. Thank you for your wonderful initiative, Bold Talks. And I am very happy to be part of this Bold Entrepreneurship Club. And I have seen all the entrepreneurs who have participated in this last 14 days, and really glad to be part of Bold Club. And thank you very much for giving this wonderful opportunity. And as the topic says, running a hospital during COVID and post-COVID circumstances. It's really unfortunate to have a huge pandemic like this corona, which has impacted all industries, including hospital sectors. But we need to overcome this situation. During corona pandemic, we overcome this situation as we opened virtual reality clinics. Keeping these scenarios in the future, we have started hospitals on wheels actually, which is a unique concept, which is first time introduced in India, where no need to come to hospitals to visit a orthopedic doctor, where orthopedic doctor as well as all the investigations are available at their doorstep, by keeping ambulance, by keeping X-ray facility in the ambulance. Same time, we initiated another project known as virtual reality clinics, where all the patients who would like to consult a doctor, consult an orthopedic doctor at the hospital, they can book a virtual appointment in their mobiles and can talk to us directly. In the last 45 days, we have not opened. On May 3rd, we opened and seeing only emergency cases, as well as only any dislocations or fractures. But in the last 45 days, we run virtual reality clinics from home, where almost we have served more than 900 patients in 45 days. It's a free virtual reality clinic where patient can book appointment in the online and can take suggestion from our end. So it was my dream to start a hospitals on wheels and virtual reality clinics. And after May 3rd also, we are looking like emergency cases, but we are coming to hospitals, taking a lot of international protocols where we should not get victims of corona patients. Yes, sir. Venu Bhagavan garu. Wonderful, Balraj Naidgar garu. సో యూఆర్ రైట్ అండి. సో మనకి ఇవాళ పేషెంట్స్కే కాదు కదా రిస్క్, డాక్టర్స్ కూడా ఉంది. అందుకని మీరు అయితే ఇది ఇప్పుడు ఎవరైతే అవుట్ పేషెంట్గా వస్తారో, ఇంతకుముందు మీ సర్జరీస్ ఉన్నాయో, అది యాజ్ ఇట్ ఈస్ అవుతున్నాయా, లేదా సిన్స్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎమర్జెన్సీ లైక్ కార్డియాలజీ ఇవన్నీ? At the present moment, our outpatient almost reduced to 20%. Previously, about 100 patients, if they are coming, now there are only 20 patients who are coming to the hospital only on emergency basis. And we are also scared about corona. We don't know how virulent it is, but in the last from March 22nd till date, we have analyzed data. Fortunately, we got less virulent strain to India, and we need to live with corona. That's what we understood. And it takes time to get vaccinated, but at the same time, we need to serve people. We need to serve
those who are suffering from severe pains, and we need to overcome this. At the same time, we cannot be away from the hospitals, as many patients are suffering from different diseases and they are unable to come to the hospitals at the same time. But what we did is, as we mentioned, virtual reality clinics, they yielded good results. Even patients are calling from Dubai, Indonesia, from different parts of the world to our clinics. At the same time, entire world is suffering from this pandemic. సో థ్యాంక్ యూ Uh, బాలరాజ్ గారు ఫర్ యువర్ కమిట్మెంట్. ఇది మనం వీ హ్యావ్ టు లివ్ విత్ అనేది అందరూ ఆ టర్మ్స్కి వస్తున్నారు, బట్ విత్ ఆల్ ద ప్రికాషన్స్. అయితే ఈవేళ డాక్టర్స్కి ఇప్పుడు చాలా రోజుల నుంచి మిక్స్డ్ ఒపీనియన్ సొసైటీలో వచ్చింది దట్ డాక్టర్ హాస్పిటల్స్ అన్ని కమర్షియల్ అయిపోయినాయి, డాక్టర్స్ కమర్షియల్ అయిపోయారు. అలాంటి నుంచి ఇలాంటి ఎప్పుడైతే ఒక మహమ్మారి మన దగ్గరికి వచ్చిందో, డాక్టర్స్ యొక్క కమిట్మెంట్, వాళ్ళ యొక్క సేవ, వాళ్ళ యొక్క అవసరాన్ని సమాజం అంతా గుర్తించి ఇండియన్ ఆర్మీని మనం శాల్యూట్ కొడతాం. అలాంటి ఆర్మీ శాల్యూట్ చేసింది వేళ మెడికల్ స్టాఫ్ కానీ, నర్సెస్ కానీ, ఇలా మనకి మొత్తం అందరూ ఈ పనిచేసేటటువంటి ఈ కరోనా యోధులందరికీ కూడా శాల్యూట్ చేసి పూల వర్షం కురిపించింది. అయితే యాజ్ ఎ డాక్టర్ యూ డెఫినెట్లీ మస్ట్ బి ఫీలింగ్ గుడ్, బట్ హౌ ఆర్ యూ ఫీలింగ్ యాజ్ అన్ ఓనర్ ఆఫ్ ఎ హాస్పిటల్? మీరు హాస్పిటల్ స్టార్ట్ చేశారు, మీకు 20% అంటే 80% పేషెంట్స్ తగ్గినా మీ ఎక్స్పెండిచర్ ఏమైనా తగ్గుతుందా? దానికి కూడా ఏమైనా మారిటోరియం ఉందా? మీరు శాలరీస్ మీరు పే చేయగలుగుతున్నారా? ఎన్నాళ్ళు ఇలా సస్టైన్ అవుతారు? యాజ్ అన్ ఎంటర్ప్రినర్, హౌ డు యూ ఫీల్? యాజ్ ఎ డాక్టర్, హౌ ఆర్ యూ ఫీలింగ్? అండ్ యాజ్ అన్ ఎంటర్ప్రినర్, హౌ ఆర్ యూ ఫీలింగ్ అట్ దిస్ సిచ్యువేషన్? Yes, sir. Yes, Corona has taught us many lessons, including how to live in live very happily in the difficult times. Many people are not coming out of homes, only for emergencies like buying some vegetables. They are coming out. At Onus hospitals, what we are doing is the fixed overheads are for us is mainly 50% cost goes to employee salaries, and another 20% will go to vendors. Another 10% will go to 10% will go to the electricity, all the stuff. So in the last 2 months, we reserved our funds to overcome the emergency situation. Still, in the coming next 6 months, also situation will be like this only. But almost from May 3rd onwards, we started doing emergency cases, keeping in mind of screening all the patients. Those who are suffering with cough and cold, we are sending back to government hospitals for checking corona test, and even we are doing CT scans, because we can see that many patients who are not having any symptoms also, when we are getting tested, especially migrant labor, those who are coming to hospitals for even small joint pains, when we check them, they are coming positive. Though we have seen almost many patients in the media also, migrant laborers are getting corona positive, because many patients are asymptomatic. There are many asymptomatic carriers are there. They might be spreading the disease. So keeping these view, those who are going for even emergency surgery also, we are undergoing, we are doing CT scan. If the CT scan is normal, then we are doing surgery. In this difficult period, we need to be very stable and very transparent to the employees, as we need to talk to the building owner also regarding rents, how difficult it is to pay rents, because almost all our expenditure 80% goes to employees as well as building owners. But fortunately, we had reserved our funds as emergency funds for 6 months, and in coming next 6 months also we can sustain, and it goes till another 1 year. Even if it goes also, we should able to sustain, keeping everything like ready. వండర్ఫుల్ బాలరాజ్ గారు, మీ పాజిటివ్ లుక్కి నిజంగా మేము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బట్ హౌ ఆర్ యూ ఫీలింగ్ యాజ్ ఎ డాక్టర్ ఆర్ ఎన్ ఎంటర్ప్రినర్? ఆర్ యూ నాట్ ఫీలింగ్ స్ట్రెస్, ఆర్ ఆర్ యూ ప్రోయాక్టివ్ అబౌట్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్? Basically, we have accepted the situation as it is. Entire world is facing the situation. We need to go in a positive manner. We need to take this as a lesson, where nature is teaching us something which is very important to us. And we are feeling privileged that nation has recognized as front forerunners of the society, where without doctors,
it is very difficult to control diseases like this. And I worked in government hospital for more than 11 years, where many times we feel privileged. And at these times of Corona, it is really appreciate all the doctors and frontline workers, healthcare workers, nursing staff, even sanitizers. And first time we are happy. Previously, all the um, people are public thought to the doctor are like commercial. Maybe there may be certain doctors or certain people will be there, but almost 80% of the doctors to 90% of the doctors really they serve the nation by giving excellent suggestions, giving tips, or even spend a lot of valuable time without spending day with family. In the last 1.5 year, we have spent more than we did not take even one day holiday uh, while building these honest hospitals. We did not take even one day holiday, or even Sundays also we spent building this organization. We spending a lot of time for patients to give excellent health care. Without doctors, you imagine how world goes. We cannot imagine. Without doctors, first time we are feeling happy that we are helping the people, because without doctors we cannot live. Wonderful, Yes, sir. Balaji. I can see that a kind of satisfaction you have because మనం గాంధీ హాస్పిటల్లో వర్క్ చేసిన వాళ్ళకి మొదట్లో వెనక రాని సంఘటనలు చూసాం. తర్వాత ఎప్పుడైతే అందరూ రియలైజ్ అయ్యారో, ఎస్పెషల్లీ సో మెనీ సివిలైజ్డ్ కమ్యూనిటీస్ అండ్ సొసైటీస్ అండ్ అందరూ రియలైజ్ అయ్యారు. హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో అయితే ఆ డాక్టర్స్ వస్తున్నప్పుడు మొత్తం అపార్ట్మెంట్ అంతా వాళ్ళందరికీ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం. I think we have seen that. I think that is a lifetime moments created for the doctors in most of the places we have seen. Wonderful, and so అయితే as an entrepreneur, మీరు హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు what was your intent? What was the purpose you started hospital? ఎందుకంటే మనకి సైమన్ సైనిక్ చెప్తారు start with why అని. Why have you started the hospital? Can we know? So a really good question. Before answering this question, we were like part of HRDA, which is known as Healthcare Reforms Development Association, where our association has helped many doctors by supplying PPE kits, N95 masks, sanitizers, and even recently we have seen in the media before like May first week, where apartment owners are not allowing the doctors who are working in COVID hospitals. But people started realizing that we need to appreciate. They started looking at how Western people like UK and USA people are reacting to doctors, and many people really, I was surprised how recent things have changed that need to be appreciated. I really appreciate all the people who are really recognizing the great efforts of doctors who are treating corona patients at their hospitals. And that was one of the inspiring moment for many doctors. Recently we have seen a doctor who was welcoming by all the apartment owners. We have taken that many people have called me to ask her number to take their special interviews, and nearly almost 25 people have taken personal interviews of the particular doctors who got welcomed by the apartment owners. Really a proud moment for all the doctors. And things are changing. In the next 30 days also things will be drastically changed. India fortunately got less virulent strain and less mortality, and our government is doing a lot of efforts from their end, and citizens also doing good job. But still, in spite of all these measures, people need to be like taken care very well for the next 2 years, especially those who are above 50 years and less than 10 years. They need to be taken care very well. Those who are suffering from cough, cold need to be reported to their family physician and should not be neglected. We should not become victim of corona. We should come out of this corona pandemic for the next 1 year. And the second question, which is very important, why I have started Honest Hospitals. Basically, I have worked for corporates in Hyderabad for quite some time, and initially I did training in joint replacement surgeries, and later on I went to UK, Italy, Germany, France for further training in robotic surgeries and navigation surgeries. And after coming back to India, I have worked with corporates, and
decided to start a responsible healthcare, because many patients complained of irresponsible healthcare happens sometimes. So keeping in mind really affordable and accessible and responsible healthcare to Hyderabad, we have started this organization named ONUS. ONUS means responsibility. So we kept this as our brand name, and our tagline is also, if you see here, your responsibility is on us. మీ యొక్క బాధ్యత మాది. అండ్ మా క్యాప్షన్ ఏంటంటే, మేము సర్జరీ చేస్తే 99.99% విత్ ఇన్ 3 hours లో సర్జరీ చేసిన తర్వాత నడిపించాలి. And within 20 days, they should be able to walk as if they are 20 years earlier. That's what is our commitment. And we really had wonderful time in the last 1.5 years, and had overcome a lot of problems which were happened because of strict guidelines by the government, and many statutory compliances like NABH accreditation, which is one of the most difficult tasks to get into accredited by the hospitals. And within span of 6 months, we got accredited by the NABH, which is one of the highest accreditation board in India. And we got all the statutory compliances like DMHO and pollution control board, all the stuff. But it's really difficult to get all the licenses, but we kept a lot of efforts from our end. And this all happens within a span of 1 year, 1.5 years. And we did 3,000 surgeries. That was the good time to have, where patients have kept us lot of faith in ONUS hospitals and on me. Wonderful, Balraj garu. So since you are a specialist, అంటే మీరు ఒక పర్టికులర్ రోబోటిక్ సర్జరీలో అది నీ రీప్లేస్మెంట్ ఆర్ జాయింట్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్. సో ఈజ్ యువర్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ ఆర్ ఏ స్పెషలైజేషన్ ఫర్ ఎనీ జాయింట్ రీప్లేస్మెంట్? At the moment, it is a center of excellence for orthopedic surgeries. We are doing spine surgeries, knee replacement surgeries, and hip replacement surgeries. And our USP is to make the patient to walk within 3 hours after surgery, and within 20 days they will be able to walk as if they are 20 years earlier. If the patient age is 55, they will be almost coming in the wheelchair. Actually wheelchair lo vastuntaru, but within 20 days we'll make sure that వాళ్ళు 35 years అప్పుడు ఎట్లా నడుస్తారో అలా నడిపించడం మా బాధ్యత. సో దానికోసమే మేము ఓనస్ అనే వర్డ్ కాయిన్ చేసాం అన్నట్టు. ఓనస్ అంటే చాలా బాధ్యతయుతంగా ట్రీట్ చేయడం. బట్ డెఫినెట్ గా ఇట్ హ్యాస్ గివెన్ ఇమెన్స్ గుడ్ రిజల్ట్స్, and within 1.5 years we are able to become one of the center of excellence in the orthopedic surgeries. In the future also, our target is to make the ONUS as a branded orthopedic hospital in India. We would like to expand our services to Bangalore, Delhi, Mumbai also, but this is all beginning a new startup. But we are really happy with our services, what people have kept faith in us. వండర్ఫుల్ బాలరాజ్ గారు. అసలు ఇది ఇంత నీ రీప్లేస్మెంట్ మీరు ఇంతకుముందు కార్పొరేట్ లో కూడా చేస్తున్నారన్నారు. అది చూసిన తర్వాత మీరు ఆల్రెడీ మీరు ఒక స్పెషలిస్ట్ అయ్యారు, ప్లస్ అనుభవం చాలా సంపాదించారు, చాలా సర్జరీ చేస్తుంటారు. దెన్ యూ స్టార్టెడ్ ఏ హాస్పిటల్. సో ఆ అనుభవం వల్ల మీరు అయితే హాస్పిటల్ రన్ చేసిన అనుభవం లేదు కదా మీకు. ఇంతకుముందు మీరు నేర్చుకున్నారు, ఒక కార్పొరేట్ హాస్పిటల్ వర్క్ చేశారు. యూ డిడ్ నాట్ వర్క్ యాజ్ ఎ మేనేజ్మెంట్ కానీ అండ్ ఆ ఓనర్ తో కలిసి వర్క్ చేయలేదు. బట్ హౌ యూ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ డాక్టర్ టు ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్? ఇది ఎవరైనా మీకు మెంటర్ చేశారా, లేదా మీకుగా మీరు నేర్చుకున్నారా, ఒక కన్సల్టెంట్ పెట్టుకున్నారా? హౌ డిడ్ యూ స్టార్ట్ ఇన్ హాస్పిటల్ అండ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఫర్ ద లాస్ట్ 1.5 years? Basically all this credit goes to my brother, who is my backbone all the time. He is our chairman of our hospitals, Mr. Raman Naidu garu. Tanu beginning nunchi, even including starting from childhood days, he was our backbone to our entire family. He take care of us from education to food sector, even our management of hospitals. But he'll be observing all things from back end. He'll be like our supporting backbone. And we learned, in 2005 only we started a chain of schools in Mahabub Nagar, Hyderabad, as well as in Rangareddy district. And I was taking care of all academics and admin parts, where we have a lot of management experience in the schools. When coming to hospitals, I worked in corporates for almost 4 years, where I was taking care of financial statistics and marketing
data analytics. So we have a little bit of experience there. And last thing is I have taken mentoring from you, where you defined a lot of vision, mission, statement, and especially core values, respect and responsibility. All these core values defined by you, we were bound to that principles all the time, and it has given me clear cut vision about the Onus hospitals in the 5 years. So almost you are the first person to visit Onus hospitals for mentoring us. It was in March 2018, around March 2018, where you came when the building was completely raw structure, and you defined us what is our vision statement, what your core values, how you are bound to your core values. So keeping all my brother and you, and even YK Kishore was behind our success. He given a lot of inputs regarding what are our inner strengths, and many people have helped us. Very nice, Balraj garu. So acknowledging the role of a coaches, me or Kishore, is really very, very good. So thank you so much for that. And మీరు అది మీరు చెప్పడమే కాకుండా దాన్ని మీ ఆర్గనైజేషన్ కల్చర్లో చేయడానికి మీరు ఎవ్రీడే చేయడం అది చాలా పెద్ద విషయం. సో మీరు కార్పొరేట్లో వర్క్ చేశారు కదా, ఏం చేయాలో కూడా తెలుసుకుని ఉంటారు, ఏం చేయకూడదో కూడా తెలుసుకుని ఉంటారు. కెన్ వి నో మీరు ఏం చేయకూడదో చూసి మీ దాంట్లో ఖచ్చితంగా ఇలా మాత్రం చేయకూడదని చేసింది ఏదైనా ఉందా మీరు, సో దట్ యూ హ్యావ్ డన్ డిఫరెంట్లీ? సో బేసికల్గా కార్పొరేట్ హాస్పిటల్స్ ఏంటంటే చాలా మంది కంప్లైంట్ చేసేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వరు. వాట్ కీపింగ్ ద పేషెంట్ ఇన్ ఐసియు, కంటిన్యూస్ గా చనిపోయిన పేషెంట్ కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, లేకపోతే ఏదో సర్జరీ అన్నెసరీ సర్జరీస్ చేశారు, అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్ చేసింటారు అని చెప్తుంటారు, ఆర్ ఎల్స్ అన్నెసరీ మెడికేషన్ రాసింటారు అని చెప్తుంటారు. ఐ హావ్ సీన్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ స్టఫ్. బట్ వన్ థింగ్ ఈస్ for sure in this 2020, where patients are being informed about everything whatever doctor is doing, and the only thing is between the patient and doctor is communication. What we are doing is whatever the decision we are taking, whether to operate or not to operate, we are doing video counseling to the patient. We have now evidence where we can show it to patient that I have explained this and this to the patient, and you have accepted for this. There are complications like 0.1% for every surgery, including knee replacement surgery also. There will be complications, but fortunately, with our experience, by taking a lot of precautions, we can overcome it. But what I learned from the corporate is we need to inform the patient, communicate very easily to the patient, and document it also. That's what within the last 1.5 years, we have not recorded any morbidity or mortality in our hospital, because we recorded every instance whatever we are taking care of for patient decision making. Yes sir. So except emergencies and accidents, మీ దగ్గర ఎవరు కూడా అంత ప్రమాద ఎమర్జెన్సీలో వచ్చే అవకాశం ఉండదు అనుకుంటున్నాను. ఇట్స్ నీ అండ్ అదర్ ఎక్సెప్ట్ ట్రూమా అలాంటి యాక్సిడెంట్ కేసెస్ తప్ప మీ దగ్గర వచ్చిన వాళ్ళందరూ ఇంచుమించు ఈ నీ రీప్లేస్మెంట్ అవసరం లేని వాళ్ళకి మెడిసిన్స్ తో ఇది తగ్గిపోయేటటువంటి సందర్భం ఉంటే ఆ కౌన్సిలింగ్ ఏమన్నా చేస్తామా? సో ఎవరైనా వచ్చి లేక మాకు చేసేయండి అని అడిగి చేయించుకుని మరి వెళ్ళిపోతుంటారా? సో హౌ కెన్ వి ప్రివెంట్ దిస్ డిసీజ్? సో బేసికల్ గా ఏంటంటే ఈ నా ప్రాక్టీస్ లో 80% ఆఫ్ పేషెంట్స్ ఆర్ ఫీమేల్ పేషెంట్స్, యాక్చువల్ దోస్ హు ఆర్ వెయిట్ మోర్ దెన్ 70 kgs. సో ఫస్ట్ ఇన్స్టెన్స్ లో పేషెంట్ రాగానే మేము అందరికి వాళ్ళకు మెయిన్ గా 3 జనరల్ కౌన్సిలింగ్ చేస్తానట్టు. పేషెంట్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ వెయిట్ రిడక్షన్ మెయింటైన్ చేయాలి, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి. చాలా మంది మాకు చెప్తా ఉంటారు అన్నట్టు, సార్ మాకు టైం దొరకట్లేదు, చాలా బిజీగా ఉన్నా అంటారు. అంటే 24 గంటల్లో వాళ్ళ కోసం 1 గంట కూడా కేటాయించుకోరు అన్నట్టు చాలా మంది. సో ఇక్కడికి వచ్చింది ఫస్ట్ patient will get lot of confidence in Onus hospitals, because we spend almost 1 hour time for educating the patient how you should not visit any hospital till the age of 50 years for any orthopedic problem, including knee pain, because all are age related and lifestyle modification related factors. Even nowadays we can see that 24 years female patients or 35 years gentlemen are coming to hospitals with lot of overweight, more than
like they are looking like age 25, but when I look at their X-ray, it will be looking like 55 or 45. But initially we counsel them, you need to spend a lot of time for weight reduction, and you need to spend a lot of time for fitness, and you need to spend time for saving your knees. That is doing exercises for the knees, and take less salt, less oil. That's what we suggest them. And regarding the indication for surgery, it is the patient who should decide for surgery. It's not the X-ray, it's not the orthopedic doctor. It's the patient who should decide surgery. It is not that while looking at the X-ray, you are suffering from grade 4 arthritis, go for surgery. We don't say that. We say that when you are not able to do your daily living activities like going for washroom or going to market or not getting sleep in the night, then I'll ask the patient, if you are really suffering from the knee pain, not able to do your daily living activities, then opt for surgery. It is the patient should urge for surgery. It's not the doctor. We tell them that go for knee replacement. No, that concept we have changed entirely. Patient should come and urge for surgery. That's what we decided, and it has given really good benefits. And even those who are suffering from stage 4 knee arthritis also, they went back home, they did exercises, and they are living happily without any replacement surgery. Only it is the decision of patient where they should go for surgery or not. They should decide. It's not the doctors, we decide. వండర్ఫుల్ పాయింట్ అండి. సో ఇంతకుముందు ఇన్సూరెన్స్ కింద రాసుండేది, ఇన్సూరెన్స్ అనేది అభ్యర్థించే విషయం అని. అంటే ఆపరేషన్ అనేది మీరు చేసేది కాదు, వాళ్ళు అభ్యర్థించాల్సిన విషయం అనమాట. ఐ వాంట్ వాళ్ళ ఆటోమేటిక్ అన్నారు. సో నైస్. నాకు కూడా ఒక ఫిజియోథెరపిస్ట్ చెప్పారు, సో లిసన్ టు యువర్ బాడీ అండ్ సో యూఆర్ 100% ప్రాక్టీసింగ్ దట్ అండి. వెరీ నైస్. మీరు ఒక కొత్త విషయం చెప్పారు, మనిషికి ఏజ్ బయట ఏజ్ ఒకటి ఉంటుంది, ఆర్గాన్స్ కూడా ఒక ఏజ్ ఉంటుందా, బోన్స్ కూడా ఒక ఏజ్ ఉంటుందా, ఆ ఏజ్ మనకంటే తక్కువ ఉండొచ్చా లేదా మన లైఫ్ స్టైల్ బట్టి మనకంటే ఎక్కువ అయిపోవచ్చా? ఈస్ దేర్ ఎనీథింగ్ లైక్ దట్? ఎస్, గుడ్ క్వశ్చన్ అడిగండి. అంటే ఇది మేము మెడిసిన్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ లో చదువుతున్నప్పుడు రెగ్యులర్ గా పోలీస్ ఆఫీసర్స్ పేషెంట్స్ తీసుకొని వస్తారు అన్నట్టు. పేషెంట్స్ తీసుకొని వచ్చి దే వోంట్ టెల్ ఎనీథింగ్, ఈవెన్ ఇంక్లూడింగ్ నేమ్, ఏజ్, బట్ జస్ట్ విల్ టేక్ వన్ ఎక్స్రే అన్నట్టు. ఎక్స్రే నీ జాయింట్ తీసుకుంటాం అన్నట్టు. దాని ప్రకారం ఏజ్ చెప్పొచ్చు అన్నట్టు. ఎక్స్రే నీ జాయింట్ కానీ ఎక్స్రే ఎల్బో జాయింట్ కానీ తీసుకొని వీ హ్యావ్ సమ్ సర్టన్ పారామీటర్స్ అన్నట్టు. ఎల్బో జాయింట్ లో ఉన్న ఆసిఫికేషన్ సెంటర్ ఎప్పుడు ఆసిఫ్ అవుతున్నాయి అన్నట్టు. సో ఇట్ ద సేమ్ టైమ్ we can, by looking at this is known as radiological age. What we are seeing is like chronological age antam kada, daniki diniki chala difference untundi. But recently what we have studied, what we have seen is young females 28 years coming to the hospitals with rheumatoid factor. When I look at their x-rays, they are unfortunately looking like 45-50 years old females. But we did a lot of study in 1300 patients. Those who are taking high salt, high oil, their joints getting worn out very frequently than when compared to others. So people need to take less salt, less oil, more exercises, more fitness, and as you mentioned, there is like another score known as HIP score, health index preservation score, where we always say what is your HIP score. So people should start spending at least 1 hour. That's what every day I'll tell to my patients while we're giving counseling to the different patients who are coming to us. Wow, Andy. So you introduced a new word called hip score. అంటే ఆ హిప్ స్కోర్ బాగుంటే హిప్ హిప్ హురే అని మనం చాలా ఆనందంగా ఉండొచ్చు అనమాట. థ్యాంక్ యూ డాక్టర్ బాలరాజు గారు. సో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ ఆస్క్ యూ. సో మీరు ఇలా చెప్పారు, లెస్ ఆయిల్, లెస్ సాల్ట్, ఎక్సర్సైజ్ చేయాలి, ఫిట్ గా ఉండాలి. సో అయితే ఒక మెడికల్ స్టడీ అంటే ఒక సర్వే చేస్తే లైఫ్ స్పాన్ ఎవరికి తక్కువ ఉంది అంటే అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ద కమ్యూనిటీ ఆఫ్ డాక్టర్స్. వై లైక్ దట్? మీకు పాపులారిటీ పెరిగే కొద్దీ టైం దొరకదా లేదా ప్రయారిటీ లేదా? సో బికాజ్ అందరికీ మనం హెల్త్ ఇస్తాం కాబట్టి మాకు కూడా ఆటోమేటిక్ గా హెల్త్ వచ్చేస్తుంది అనుకుంటారా? సో వాట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఇది నిజంగా అది ప్రయారిటీ లేక టైం దొరకదా? బేసికల్ గా ఒకటి ఏంటంటే, ఒకటి నెంబర్ 1 ఆల్మోస్ట్ వీఆర్ ప్రాక్టీసింగ్ సిన్స్ లాస్ట్ 2004 నుంచి 14 వరకు చదువుకోవడం, 14 తర్వాత 20 వరకు, అంటే ఆల్మోస్ట్ 6 years ఎక్స్పీరియన్స్ లో చాలా మంది డాక్టర్స్, అంటే ఆల్మోస్ట్ 50-70% ఆఫ్ డాక్టర్స్ హిస్టరీ చూసా ఉన్నట్టు. దోస్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డిఫరెంట్ హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ఇష్యూస్, వేర్ initially they try to neglect their health.
those who have suffered from the different ఇనీషియల్ గా అయితే ఎట్లాగైతే చెప్తాం స్టేజ్ 1 స్టేజ్ 2 ఉన్నప్పుడు అదొకటి. రెండోది ఏంటంటే ఇంకా బిజీ షెడ్యూల్ అన్నట్టు. వీ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ వన్స్ వీ కమ్ టు హాస్పిటల్స్ అండ్ ఇంటికి వెళ్ళేదాకా వెళ్తామా అని కూడా తెలియదు. బికాస్ ఎనీ టైమ్ ఎమర్జెన్సీ కెన్ ల్యాండ్ అండ్ we need to spend another 3-4 hours. There are incidences where we book the movie tickets but we never attend them. Family individually they go to the movies, they do shopping and come back because we will be in the theaters. We thought by the 8 o'clock we'll be free, but we will be free by only 11 o'clock. So most of the time busy schedule and little bit of negligence causing all these issues. And many doctors have realized now, including myself, we need to spend a lot of time for fitness. What we are doing now is we have started new club known as 5 AM club, where we need to wake up at 4:45, spend fitness for till at least minimum 7 o'clock. And it has immensely given good results. And we implemented same thing to our engineering students like Bojireddy Engineering College student, and really many people have benefited from the 5 AM club. Really we want to give publicity to this 5 AM club which was done by Robin Sharma. Really this is a good book. If anyone wants to read this book, really 5 AM club is one of the good. It has changed my life actually, giving a lot of time to myself. Very nice, Balaraj Naidu garu. Very happy to see that. మళ్ళీ మేము ఒక 6 months తర్వాత మళ్ళీ మీ ఇంటర్వ్యూ తీసుకుంటాం. సో అండ్ ఈ 5 AM క్లబ్ మీలో ఎంత డిఫరెన్స్ చూపించిందో తప్పకుండా చూడాలి మేము. అండ్ ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ లీడర్స్ కెనాట్ గివ్ మెసేజ్, లీడర్స్ ఆర్ ద మెసేజ్. అండ్ సో వీ వుడ్ లైక్ టు రియల్లీ సీ దట్ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ, అండ్ ఐ కెన్ సీ ద కమిట్మెంట్ ఇన్ యూ నౌ. సో అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ థింగ్. ఎప్పుడో మన స్వామి వివేకానంద నుంచి చెప్పారు, ఏ పని చేసినా 3 హెచ్లు ఉండాలంటారు, హ్యాండ్, హెడ్ అండ్ హార్ట్. అలాగే నేను ఒకసారి మన ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నాగేశ్వరరావు గారి స్పీచ్ విన్నప్పుడు కూడా ఆయన ఈ 3 హెచ్ల గురించి చెప్పారు. ఎవ్రీ డాక్టర్ షుడ్ హ్యావ్ దీస్ 3. హ్యాండ్ అంటే స్కిల్స్, హెడ్ అంటే ఇంటెలిజెన్స్, అండ్ హార్ట్ అంటే ఏ హార్ట్ టు హీల్ పీపుల్. సో హ్యాండ్స్ అంటే స్కిల్ బాగుండి సర్జరీ కరెక్ట్ మనం చేసేస్తుంటారు. వాళ్ళు సర్జరీ ఆఫ్ తర్వాత సర్జరీ ఒక ఆపరేషన్ థియేటర్ మారుతుండొచ్చు. సమ్ టైమ్స్ దే డోంట్ ఈవెన్ సీ ద పేషెంట్స్ ఫేస్. సో ఆ ఏరియా ఓపెన్ అయి ఉంటుంది, ఆల్రెడీ ప్రీ సర్జరీ వర్క్స్ అన్ని జరుగుంటే ఆ రిపోర్ట్ ప్రకారం దే విల్ డూ ద సర్జరీ అండ్ దే ఆర్ హైలీ స్కిల్డ్. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు గుడ్ డాక్టర్స్ అంటారన్నారు. బట్ దేర్ ఆర్ అదర్ డాక్టర్స్, దే విల్ నాట్ డూ ద సేమ్ ట్రీట్మెంట్ టు ఎవ్రీబడి. సో పూర్వం డాక్టర్స్ చాలా టైం ఇచ్చేవారు, ఇవాళ ఎవరికి టైం లేదు. మన అపాయింట్మెంట్ టైంలో బికాస్ చాలా మంది వెయిట్ చేస్తుంటారు కూడా, మనం కూడా ఎక్కువసేపు మాట్లాడలేము. సో దానివల్ల సో వాళ్ళు కస్టమైజ్ చేయలేరు. అందరికి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటే అసలు ఎవరు ఇతని యొక్క లైఫ్ స్టైల్ ఏంటి? ఎందుకంటే చాలా సార్లు నేను చూసాను అల్ట్రాటెక్ సిమెంట్ ఇలాంటి కంపెనీలో పనిచేసినప్పుడు ఒకేషనల్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటారు, వాళ్ళు చేసే వృత్తిని బట్టి కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి. అలాగే నాకు కూడా మోకాలు నొప్పులే వస్తుంది. అలాగే నిలబడి ఉండేటటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి నాకు టోన్ ఎక్కువ, లంగ్స్ టోన్, ఈ స్పీకింగ్ ఎక్కువగా మాట్లాడినటువంటి ఒక డికేడ్ ఐ హాడ్ సఫర్డ్ విత్ దీస్ థింగ్స్. సో దే ఆర్ ఆక్యుపేషనల్ హజార్డ్స్. అలా ఇతని వృత్తి ఏంటి, ఇతని పరిస్థితి ఏంటి, ఇది తెలుసుకుని దీని మీద ఏదైనా అప్డేట్ అయిందా? ఎందుకంటే మీ అందరికీ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ. సో దట్స్ బికాస్ యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్. సో అలా చదివి అప్డేట్ చేసి కస్టమైజ్ చేసే వాళ్ళని ఎక్సలెంట్ డాక్టర్స్ అంటారు. అంటే హెడ్ కూడా వాడితే వీళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పారు ఆయన. గుడ్ డాక్టర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, ఎక్సలెంట్ డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. దేర్ ఇస్ అనదర్ కేటగిరీ, దే హ్యావ్ ఎ హార్ట్. So they will look at the patient, they will not look at their pocket, they will not look at నాకు ఒక సర్జరీ వస్తుందా ఇంకో బిల్ అవుతుందా అని, they look at the person. సో వీళ్ళు అని ఒక హ్యూమానిటీ తోటి వర్క్ చేసే వాళ్ళు ఎక్సెప్షనల్ డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళు చాలా చాలా తక్కువ ఉన్నారు అని ఆయన చెప్పడం నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఇవాళ డాక్టర్స్ అంటేనే వైద్యం నారాయణ హృదయ అన్నారు. సో అందుకని గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ కాలేజీలో చదివితే గవర్నమెంట్ ఈజ్ ఆల్మోస్ట్ స్పెండింగ్ ఎ క్రోర్ ఆన్ ఈచ్ స్టూడెంట్. వాళ్ళు 60,000 కట్టొచ్చు, బట్ అంటే అవర్ ట్యాక్స్ మనీ వీఆర్ క్రియేటింగ్ డాక్టర్స్ ఫర్ ద సొసైటీ. అదే ప్రైవేట్ కాలేజీలో పెడితే ఇన్ని కోట్లు పెట్టాక మీరు తిరిగి ఆలోచించకుండా ఎలా ఉంటాం అంటారు. దట్ టు డికేడ్ పడుతుందండి ఒక ఎక్స్పర్ట్ అవ్వడానికి. సో హౌ డు యూ బ్యాలెన్స్ బిట్వీన్ దిస్ పర్పస్ అండ్ దిస్ ప్రాఫిట్? ఈ రెండింటి మధ్యన సమన్వయం ఎలా చేస్తారు? అండ్ వాట్ కైండ్ ఆఫ్ డాక్టర్ యూ హ్యావ్ బికమ్? అండ్ మీరు రిక్రూట్ చేసుకోవాల్సి వస్తే మీ హాస్పిటల్లో ఎలాంటి డాక్టర్స్ ని మీరు ప్రిఫర్ చేస్తారు? A very valid question and very important question, where
we need to differentiate a good doctor from a best doctor. Usually prati okkaru adugutuntaru, you need to suggest a best doctor. Recently I was studying a book about a famous actor who was taken UK and who was diagnosed with some kind of breast cancer. She went to best hospitals in all over the world, and she almost 4 hospitals including India. Finally she got operated in India, and she said one thing. I went to like after surgery, one in journalists have taken interview, why you went to India in spite of you have a lot of fame and can operate in any country, but why you went to India, she said. So the lady said, I went to almost topmost institutes across the world, but everybody diagnosed only by looking at MRIs, X-rays, and ultrasonograms. Nobody has clinically examined, clinically uh, uh, felt the lump. But in India, they made like clinically examined. They really diagnosed what could be the problem, and by personal touch. That's what I want to say. Hand has a lot of capacity to heal. We say that this hand has a lot of capacity to heal. Always, best doctor will always have healing capacity more than a good doctor, because they personally feel and tell the diagnosis. Once you feel it only, you can diagnose better. That's what the difference between Western countries and Indian countries. I worked in many countries as a registrar and fellow, and even as a trainee, where very less number of doctors will see them clinically. Only by looking at MRIs, X-rays, they'll say that you are of this disease, you need to undergo surgery. But in India, we have like healing hand, where that's what it differentiates. I'll always say to my juniors, you need to clinically examine the patient and tell the diagnosis and treat them. So that's where it differentiates from good doctors and best doctors. That's what we learned from that story, and we implemented that, and has given good results, where patients also able to feel and feel better when you clinically examine them, not by looking simply at X-rays or MRIs. And Wonderful. this, Yeah, wonderful, Balraj garu. So I'm really touched by your answer. So that healing touch is there in the hands of the doctors. So wonderful, because there are so many young doctors also in the program. They must be watching in my Facebook page also, because I have been a guest to a medical college in Kakinada, Rangaraya Medical College. So I have seen how a doctor is getting made, because India లో ఇవాళ 2 లక్షల గైనకాలజిస్టులు కావాలంటే 50,000 మందే ఉన్నారు. అండ్ వి మేడ్ ఇది ఒక చాలా పెద్ద ప్రాసెస్ కింద, చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ కింద తయారు చేసాం మెడికల్ ఎడ్యుకేషన్ అన్నది. ఇట్ కెన్ బి డన్ అట్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అండ్ చీప్ వే అని డాక్టర్ దేవశెట్టి గారు చెప్తున్నారు. సో I think one of the leader I admire is Dr. Devsetti garu, who started Narayana Vidyalaya. I consider him as a level 6 leader, because purpose is a center. And the second one is, I'm looking at you. There's a doctor, a young doctor in my group, Mr. Bhardwaj. He would like to ask you something. Can you, Bhardwaj, can you please go ahead? Hi, sir. Balraj garu. How are you, sir? Bharadwaj, I'm fine. How are you, Bharadwaj? Sir, I'm wonderful, sir. I'm wonderful. Sir, I'm Dr. Bhardwaj. Sir, I have done my MBBS in GSL Medical College, Rajahmundry. Great, So, great. yeah, Tell me the that. thing is, like, due to my bloodline, I mean, like, I'm a family person. My family lo mottham andaru business man. Okay. So, ఏంటంటే I'm in a confusion right now that I don't want to get into this profession, but I want to continue this hospital service. Sir, what's your suggestion? What's your suggestion on this, sir? And do you think do we need a super specialty to build and run a hospital, sir? So you have asked me $1 million question, Bharadwaj. Good. So the main thing what it should drive you is your passion. Passion is chala important. Passion lekunda ఏం చేయలేం. Even we have a lot of nine schools in Hyderabad, but we ventured into a healthcare sector. We can running a hospital or doing a MD or DM is a very difficult task, but still our purpose and passion, Venu Bhagavan always says that our goal should be purpose driven, not money driven. He asked initially, what drives you? It's a purpose, it's a service.
Money is the secondary byproduct of our service and our nature, our healing capacity. So you should decide what is your purpose and what is your passion. Maybe they're not businessmen ఎంతమంది ఇంట్లో ఉన్నా కానీ నీ పర్పస్, నీ ప్యాషన్, నీ కోర్ వాల్యూస్ మ్యాచ్ కావట్లేదు అనుకోండి, if you entering into healthcare also it may be difficult. Another thing you asked me is it mandatory to do a super specialty or post graduation? Is it mandatory? No, I cannot say that, because there are many doctors who need for even in Rajahmundry also. Basic doctor can treat 90% of the disease, including knee pains, and they super specialist can do surgeries, but MBBS doctor, those who are trained in subspecialties like doing a 1 year residency or 2 years residencies, they need lot of doctors India needs, and it is not mandatory that you need to do super specialty to get settled. The MBBS doctor can do wonders, provided you need to learn the art of healing, and you need to learn the art of healing patients at right time. Sir, and the thing is, I would like to convey you something, sir. I would like, అంటే నాకు ఎప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని ఉంది సార్. బట్ ఇవాళ నేను అంటే మీకు ఇచ్చిన బిరుదు చూసాక I want to become a doctorpreneur from now. I'm really happy to see a wonderful doctorpreneur like you, and you are our inspiration right now. Yes, definitely. The doctorpreneur is like only some people will have opportunity to become doctorpreneur, and you have anyway background, right? Same way you should focus on passion. Even MBBS doctor can do lot of things at the ground level, and society needs more people like you, because 90% of the diseases can be treated at MBBS. And if you want to pursue the post-graduation, is fine, but it takes time and lot of patience is required. And starting hospital, and we can build an organization where without us also we can run the organization. In the coming future, what we want to do is run a hospital without Dr. Balraj Naidu. That's what we want to do, like Dev City. In the coming years, in the coming 5 years, we want to run an organization without depending upon individual doctors. That's what it is. Build an organization without you, that grows without you. Yes, thank you, sir. Thank you very much. Welcome, Bharatwaj. Wonderful, Balraj garu. ఇవాళ మనం కొత్త వర్డ్ మీరు కూడా సర్ప్రైజ్ అయ్యారు, డాక్టర్ప్రెన్యూర్ అంటే. దట్ ఇన్స్పైర్డ్ అనదర్ డాక్టర్ బికమ్ డాక్టర్ప్రెన్యూర్. దట్స్ వెరీ వెరీ నైస్. So, and you also would like to know what are our core values, and can you share if you can, Dr. Balraj? First core value is ours is responsibility, actually. So responsibility, whenever any patient comes to us, we take care of them as our personal responsibility. While entry from the security, coming to the front office, taking a lift and entering into the nursing station, entering into my chamber, and again going back to pharmacy or X-ray and leaving them at their car. It is our responsibility. Patient should able to feel comfortable, and it is my responsibilities. So that going to hospital, anybody in the life, they think that you should not visit any hospital. But in what way we made difference to other hospitals is coming to Osnas Hospital gives an experience to them. They should not look at as a devastating experience or horrible experience. And if you go to any our platforms like Google or Practo, they give an immense experience about Onus hospitals, how they because we have taken steps like how Maruti does from security gate to again back to security gate at manager level, front office level, pharmacy level. Same like that we implemented, and it has given immense results. And what we are giving is experience based healing. Wonderful, Balraj garu. Excellent culture you are creating. So little critical or little inconvenient question. So usually corporate hospitals or doctors ko cabin istaru. Ichin tarvata sometimes a salary, sometimes a commission on the overall turnover they do. అని విన్నాం, మాకు కూడా తెలీదు. సో ఒకవేళ కనుక వాళ్ళ ఇంత బిజినెస్ జనరేట్ చేస్తే వాళ్ళకి అన్న అమౌంట్ వస్తుంది, వాళ్ళు చేయకపోతే నోటీస్ కూడా వస్తుంది at the end of the day because we are not able to generate business.
అందుకని ఈ టెస్టులు కానీ మెడిసిన్స్ కానీ అవసరమైనవి రాయాలా, అవసరం లేని రాయాలా, లేదా బికాజ్ మీరు ఎక్విప్మెంట్ కి చాలా ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి ఆ ఓవర్ హెడ్స్ ఈఎంఐస్ ఉంటారు కాబట్టి కొంత తప్పదా? సో ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ వాళ్ళకి ఏది అవసరమో అదే ఇవ్వచ్చా, లేదా ఈజ్ దర్ ఎనీ ఎక్స్ట్రా బెనిఫిట్ ఆఫ్ రైటింగ్ ఆల్ ద టెస్ట్? కెన్ వి నో ఫ్రమ్ యూ? Yes, sir. It's a very tough question you have asked me, but I have corporate experience working in other sectors like citizens. Nobody will give target to us, but they'll recruit on salary basis or freelancer. But what happened in the last 5 years is all the hospitals, including Continental, Care, Global, all the groups are now run by multinational companies, which were like based on UAE, Malaysia, or American-based companies, where they recruit doctors and they don't say that you need to write all these tests. At the same time, they look at all the financial logistics, how this doctor is generating, whether he is helping the organization or not. If it is becomes a burden, definitely they'll say, please resign and go. They give a notice period. But definitely, I'll say that they don't insist on how you treat a patient, whether you write a MRI, X-ray, or PET scan. Each patient they cannot see. They overall they'll monitor the doctor performance on 3 months or 6 months basis. But it puts a pressure on the doctor. But still, in the last 5 years, things have changed. That's why we came out and started our own organization, where we can help a lot of patients, where we can give discount. Even if you want to do free surgeries, we can do it. That's where we started Hospitals on Wheels, which is a very innovative project, helping like in the coming 5 years, it is going to help millions of patients, where it would like to eradicate knee pain, provided they should follow our instructions, and really helps the people. And that's where we are different from the other corporate people. Wonderful, wonderful, Balraj garu, answering every question confidently and with a smile, and that's really shows your happiness and being really passionate about what you do. And one question, మీరు అందరి హెల్త్ తీసుకుంటున్నారు, అలాగే మీ హెల్త్ కూడా కేర్ తీసుకుంటున్నారు. వాట్ ఈస్ ద హెల్త్ ఆఫ్ ద హాస్పిటల్ ఇన్ జనరల్? హాస్పిటల్స్ ఎంత హెల్తీగా ఉన్నాయి ఫైనాన్షియల్లీ? అవన్నీ కూడా డెట్ ఫ్రీ ఉన్నాయా? మీరంతా బిజినెస్ అంతా క్యాష్ ఫ్లో చేస్తారా? మీరు తీసుకున్నది కూడా క్యాష్ ఫ్లో ఇస్తారా? సో ఇస్ ఇట్ రియల్లీ హాస్పిటల్స్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ హెల్తీగా ఉన్నాయా? బికాస్ దేర్ ఆర్ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి, మలేషియా నుంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయి, చాలా కంపెనీలు ఒక డాక్టర్తో స్టార్ట్ అయిన ఇవాళ అన్ని ఏదర్ స్కూల్స్ ని ఎలా సేల్ చేస్తున్నారో అలా హాస్పిటల్స్ ఆల్సో ద స్టేక్ ఇస్ సోల్డ్ అండ్ ది నేమ్ నో మోర్ దోస్ డాక్టర్స్ ఆర్ ద ఓనర్స్. ఇంకా పేరు కూడా ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఒక కార్పొరేట్స్ ఆర్ మేనేజింగ్ దోస్ హాస్పిటల్స్. మీలాంటి ఇండివిజువల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ పోటీని ఎంత తట్టుకోగలుగుతాయి? హౌ హెల్దీ దీస్ హాస్పిటల్స్ అంటే, ఎందుకంటే మీరు బ్రాండింగ్ అన్ని చాలా ఖర్చు పెట్టాలంటే మీ హాస్పిటల్ పెట్టినంత అమౌంట్ వాళ్ళ బ్రాండింగ్ ఖర్చు పెట్టారు. హౌ ఆర్ యూ సస్టైనింగ్? హౌ ఆర్ యూ మెయింటైనింగ్ ద క్యాష్ ఫ్లోస్? హౌ ఆర్ యూ గ్రోయింగ్ యువర్ ఇన్ని బెడ్స్ అని ఉంటాయి కదండి, ద మోర్ మనీ యూ మేక్, ద మోర్ బెడ్స్ యూ ఇంక్రీజ్, ద మోర్ సర్వీస్ యూ కెన్ గివ్. హౌ ఆర్ యూ రియల్లీ మేనేజింగ్ దిస్ బిజినెస్? A very important question. And now there are two kinds of healthcare organizations are running in India. One is completely corporate hospitals, where it is running by multinational companies like UAE based or Malaysian based, USA based companies, where they'll have cash reserve for at least 3 years. If no patients also comes, they can give salaries, they can do branding, and finally patient will come ultimately to them. And there are other kind of hospitals, nursing homes are run by a single doctors like us, known as glorified nursing homes, or you can call as a single specialty hospitals. Almost in Hyderabad itself, 50% of the hospitals are not able to sustain because of huge rents by the owners, and 50% of the salaries are going to employees, and 20% to the electricity, 20% to the building owner. And most of them are not able to get patients because of huge branding done by multinational companies. How we are able to overcome is, whatever we do, what we believe is, you give a best treatment to one patient, that patient will send 10 patients to you. Whether you go to any hospital, it doesn't matter. Only with word of mouth, practice will go. That's what we proved.
and we were able to sustain. In the coming year also, what we want to do, we are building not a nursing home or any routine healthcare organization or mediocre hospital. It is a center of excellence. If any prime minister or even president wants to take opinion about their bones, they should come to Onus. That's what our vision in the coming years. So we want to look at as a Aravind Eye Care system. Same way like what you mentioned, Narayana Hrudayalaya, and same way we are taking example of Aravind Eye Care system, where they give free surgeries, subsidy surgeries, and high-end surgeries. In the coming years, we would like to do that, but problem is we don't have any cooperation from the government. We spent lakhs of rupees only for the statutory compliances like NABH, Pollution Control Board, Fire Board, and fire staircase, all the stuff. But if government supports glorified nursing homes or single specialty surgeons, definitely the cost when compared to corporates, it will be coming down. If you spend 100 rupees there, you can get treatment 50 rupees, and you can get better personalized treatment at small hospitals. India needs more smaller hospitals than big corporates, because if you get a fever going to corporate hospitals, it will spend a lot of rupees. But coming to small hospitals, you lose like less than 10% or 50% and 20% what you spent in the corporates. Wonderful. But government needs to take care of. Wonderful, Balraj garu. So I think it's a great message to the public as well as to the government. And ఈ మధ్యన ఒక చట్టం వచ్చిందండి. ఎవరన్నా కానీ ఏదైనా హాస్పిటల్ కానీ డాక్టర్ కానీ వాళ్ళ డ్యామేజ్ చేస్తే అది చాలా పెద్ద నేరము, ప్లస్ పనిష్మెంట్, ఆ డ్యామేజ్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తారు. సో ఈ చట్టం వల్ల ఎంత ఉపయోగపడుతుంది? హౌ డు యూ వెల్కమ్? సో అండ్ అసలు అలాంటివి జరగకుండా ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి? హౌ డు యూ వెల్కమ్ దట్ జీవో? Basically, before that, I would like to give some background story how Indian patients will look at a doctor. Basically, India la problem ఏంటంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా క్లినిక్ స్టార్ట్ చేసేస్తారు. You have some, you worked in a nursing home for 2-3 months, they'll start opening clinic, they'll start giving medicine, and they do surgeries, they do cesarean sections, all this stuff. That's what happening. Problem ఏంటంటే నేను అబ్రాడ్ లో ఉన్నాను, ఇండియా ఉన్నాను. అబ్రాడ్ లో they have lot of faith in the doctor. In India, every test you do, they start suspecting whether this test is necessary or not necessary, and it doesn't give any pleasant experience to the doctor. If he really wants to do the test, also patients thinks that doctor is doing the test for the sake of money. That's where entire doctor patient relationship has come down to bottom level. Even patient was in ICU in a bad condition, we kept on ventilator, they think that patient gone, hospital management kept on ventilator. That's what media also shown. So everybody should behave in a proper way, that hospitals are doing good service. We are keeping informed about the patient status on every hourly basis. If you have any question, they can come and talk to any consultant. That's what, in order to prevent them, government has bought strict stringent rules to the patients, but still we have seen like patients are attacking on doctors. But basic attitude of Indian people should change towards doctor. When it comes to attacking, they start attacking because they are not thinking about anything. What is the prosecution they are going to face? But that's what is happening. Media should play a huge role about the role of doctors. There are some people, 2 to 3% people who took wrong decisions or do wrong surgeries, but something may happen. But 99.99% of the doctors never wants to do injustice to the patients. But still, media and people like you should educate mass media about the role of a doctor in the coming years. Because I have seen that Bharadwaj asked, you want to quit the profession, because he has seen how many attacks are going on doctor, how difficult it is to sustain in the market, how difficult to get a patient. Yes, after keeping all the nonsense, why we should practice? Go to a small, go and start a small business where it can flourish like anything without doing any further difficulties what we facing in the doctor profession. People attitude should change, and media should play a bigger role. Government should start spreading the news.
If you take a action if you start hitting a doctor, you should not. You will go to the jail for 7 years. Even we cannot hit any person who is going on the road, but if you can hit, but people can hit a doctor in the ICUs, kill them or throw them, damage all the furniture. But it's the government responsible to protect the doctors. If you see, all the doctors who are afraid are moving to abroad, UK. Me also I was settled in UK, but I came back to India because we want to serve the nation. You cannot stay in the abroad for a long time, but the ground reality is totally different when compared to other countries. Hopefully in the coming future, with the help of government, maybe people attitude should change, and with this corona, at least people should learn how to respect a doctor. If they don't respect, finally doctor will not lose, society will lose. If you get a sudden heart attack, where you go? You cannot go to any other center where doctor is not available. You need to visit a doctor. Start respecting the doctor. We need to educate fellow citizens about how important it is to respect a doctor. You should not attack. If you have any problem, go. There is a consumer court is there, government is there, police station is there. You go and talk to them. What the hell it is? You burning the entire hospital furniture. Yes, sir. Sir. బాలరాజ్ గారు, ఐ కెన్ సీ మీ ఆవేదన మాకు అర్థమైంది. మీరు అందరు డాక్టర్స్ తరపున వాయిస్ తీసుకుని మీరు మాట్లాడారు. దట్ ఇస్ ఎ గ్రేట్ లీడర్షిప్ టాకింగ్ బిహాఫ్ ఆఫ్ ఎ కమ్యూనిటీ. అండ్ టుడే పీపుల్ ఆల్సో అండర్స్టాండ్, బట్ సమ్ టైమ్స్ ఇలాంటి చట్టాలు కూడా మనిషికి ఈ యొక్క కొంత కంట్రోల్లో ఉంచుతాయి. నాకు డాక్టర్ ఫ్రెండ్ ఒక మాట చెప్తాడు, ఇలాంటివి జరగడం వల్ల, ఎందుకంటే యూజువల్ గా పేషెంట్స్ చిన్న హాస్పిటల్ని ఏదన్నా చేయడానికి వాళ్ళు తయారవుతారు, పెద్ద హాస్పిటల్ అయితే ఆ డేర్ చేయరు. అందుకని మేము కూడా చూస్తాం, లోపలికి హాస్పిటల్లోకి రాకుండా వెహికల్లోకి వెళ్ళి చూస్తాం పేషెంట్ కండిషన్ ఏంటి అని. అది మాకు తెలుసు, మా దగ్గర సేవ్ అవుతుంది, మా దగ్గర 30,000 రూపాయల్లో బయటకు వచ్చేయచ్చు. కానీ మాకు ఎందుకు రిస్క్, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ 30,000 అయితే 3 లక్షలు అవుతుంది. ఆ 10% ఎలాగో వద్దనే వస్తుంది ఇక్కడ రిఫర్ చేసినందుకు. కానీ ఎవరు నష్టపోతున్నారు దీనివల్ల? ఈ యాటిట్యూడ్ వల్ల నష్టపోయేది అల్టిమేట్ గా మళ్ళీ సామాన్యుడే. అందుకని డాక్టర్స్ ని గౌరవించడం అన్నది వాళ్ళకే మంచిది. విద్యా వైద్యం గవర్నమెంట్ బాధ్యత. గవర్నమెంట్ సరిగ్గా చేయలేనందుకే ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చినాయి. అది ఎవరి స్థాయికి తగ్గట్టుగా ఎలా స్కూల్కి వెళ్తున్నారో, ఎవరి స్థాయికి తగ్గట్టుగా వీళ్ళు అలా హాస్పిటల్కి వెళ్తున్నారు. దట్ ఈస్ చాయిస్ పీపుల్ హ్యావ్ బికాస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినందుకు. సో అది గవర్నమెంట్ ఇక్కడ రీప్లేస్ చేస్తే మీరు ఇంకో ప్రొఫెషన్ చేసుకోవచ్చు, కానీ అలా లేదు కదండి సిచ్యువేషన్. సో దే ఆర్ సోషల్ ఎంటర్ప్రైజెస్. అల్టిమేట్ గా సొసైటీకి ఉపయోగపడేటటువంటివి కనుక మీరు చెప్పింది 100% రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు గారు ఫర్ కమింగ్ all the way to our bold. Thank you Venu Bhagavan garu for this wonderful initiative, which is very unique and given lot of inputs to different people on this bold entrepreneur club. Thank you for a wonderful initiative, sir. Thank you very much. Also I must thank your brother Rama Naidu garu. Ayana kuda ikkade unnaru. So mimmalni inta baga mentor chesinanduku, oka entrepreneur chesinanduku, igala annanu minchina tammullaga anipinchi మాకు కూడా ఒక మిత్రుడైనందుకు చాలా గర్వంగా ఉంది. కానీ మీ యొక్క సర్వీసెస్ మా జీవితంలో ఎప్పుడు రాకూడదని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు గారు ఫర్ బీయింగ్ అవర్ బోల్డ్ టాక్. థ్యాంక్ యూ Venu Bhagavan garu. You are been doing these kind of sessions last few days to educate the larger group of people, and you have been become instrument in the pandemic situation to engage the people, teach the people. I'm really happy looking at you. You are involving everyone who had a skill and trying to teach others. I think you are doing a noble work. Congratulations. My well wishes will be with you and Balraj. Thank you. Thank you Anna. Thank you Venu Bhagavan sir. Thank you Balraj Naidu garu, Rama Naidu garu. So thank you so much.